రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మనం లాస్ట్ ఫేజ్కి వచ్చాం. ఇందిరా మహిళా శక్తి చీరలు లాస్ట్ ఫేజ్కి వచ్చాం. గవర్నమెంట్ ఇది దసరా టైంలో ఖచ్చితంగా పంపిణీ చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అది కూడా వచ్చే వారంలో ఫైనలైజ్ చేస్తాం. ముఖ్యంగా ప్రొడక్షన్ ఎప్పటివరకు పూర్తి అవుతుందని ఎదురు చూస్తున్నారు అందరూ. సబ్ డిపార్ట్మెంట్, ఎస్ఎఫ్జి, మహిళలు, ప్రభుత్వం కూడా మనం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడతామని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అందుకే మేము నిరంతరం ప్రతి వారం కూడా రివ్యూ పెట్టడం కూడా సుమారు ఒక 2 నెలల నుంచి దానివల్లని ఏదో కారణం వల్ల కొంచెం స్లో అయినట్టుంది ఇండస్ట్రీ. ఇప్పుడే పికప్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది, మనం ఈ చీరని సెప్టెంబర్ 15 వరకు మీరు గ్రేప్ ప్రొడక్షన్ పూర్తి చేసేస్తే మనం ఈ చీర పంపిణీ అనేది దసరా వరకు మేము మొదలు పెట్టించగలుగుతాం. ఆల్రెడీ డిలే అయింది. మేము ఎక్కడ పోతే కూడా మహిళలు ఏమడుగుతున్నారంటే యూనిఫామ్ చీర ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాము. ఇక్కడ సిరిసిల్ల జిల్లా అయినా అదే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి మన మీద బాధ్యత ఇంకా పూర్తి స్థాయిలో ఇది తొందరగా ముగించడం. సో ఒక రిక్వెస్ట్ ఏమో, మీరు అందరూ కూడా సొసైటీ చాలా మంది ఒక నెల ముందు మీటింగ్ పెట్టి 2వ షిఫ్ట్ పెట్టమన్నాము, మగ్గాన్ని పెంచమన్నాము. చాలా వాటికి మీరు అందరూ కూడా కంప్లైంట్ అయ్యారు. ఒక కులికి వచ్చిందని నాకు కూడా అనిపిస్తుంది. సెకండ్ షిఫ్ట్ పెట్టడంతో ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. సుమారు నెలకి 1 కోటి లీటర్లు మాకు వస్తుంది. మా అంచనా ప్రకారం కూడా ఈ నెలకి 3 కోట్లు రావాలి అసలు ప్రొడక్షన్. ఆల్రెడీ 2.58 crores లీటర్స్ మనకు ఆల్రెడీ వచ్చింది. మీ దగ్గర కూడా సుమారు ఒక 50 నుంచి 1 కోటి లీటర్లు కూడా ఆల్రెడీ రెడీగా ఉంది ప్రొక్యూర్మెంట్కి అని మా శంకరయ్య గారికి చెప్పిన అంచనా. కాబట్టి ప్రొక్యూర్మెంట్ కూడా మేము టేకప్ చేస్తాం. సో మిగిలింది 1 కోటి సుమారు. సో మా రిక్వెస్ట్ కొంచెం స్పీడ్ అప్ చేసి మీరు ప్రొడక్షన్ పూర్తి చేయండి. సో దట్ మన దసరా వారికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టవచ్చు. అది ఒక ఇష్యూ. రెండోది, మా తరఫున నేను శంకరయ్యని రిక్వెస్ట్ చేసేది, ప్రొక్యూర్మెంట్ ఇంకా స్పీడ్ అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు కూడా కొంచెం స్లో అయింది ఇనిషియల్ ప్రొక్యూర్మెంట్. ఎందుకంటే మనకు కూడా మళ్ళీ టెండర్కి పోవాల్సిన అవసరం వచ్చింది. చాలా సమస్యలు మనకు కూడా డిపార్ట్మెంట్ వైస్ వచ్చింది. కాబట్టి ఇనిషియల్ ఫేజ్ మనకి స్లో డౌన్ అయింది. ఇంకా మనకి స్పీడ్ అప్ అయింది ప్రాసెసింగ్. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది, ఇంకా కొంచెం తొందరగా ప్రొక్యూర్మెంట్ స్పీడ్ అప్ చేయాలి. మీకు ఏదైనా అదనంగా స్టాఫ్ కావాలంటే అదనంగా స్టాఫ్ కూడా we will give you permission to recruit more JDOs. రెండోది, కౌంటర్స్ కూడా, చెకింగ్ కౌంటర్స్ కూడా పెంచండి. మనం ఎప్పుడు కూడా టెంపరీగా ఒక 20-30 మందిని మనం తీసుకుంటాం ఈ పనికి. ఇప్పుడు కూడా మీకు ఉన్నవాళ్ళు సరిపోలేదంటే వెంటనే నెక్స్ట్ 1-2 డేస్లో ఇంటర్వ్యూ చేసి ఇంకొక 10-15 మందిని మీరు వెంటనే తీసేసుకొని విజువల్ ఇన్స్పెక్షన్ మీకు తొందరగా అయిపోతుంది. మీరు శాంపుల్ చెకింగ్ చేసి శాంపుల్స్ కూడా పంపించడానికి ఉంటుంది. ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామ్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వ మీకు ఐడియా ఉంది కాబట్టి సొసైటీ వారి నిల్వ మీరు తెప్పించుకొని వాళ్ళకు ఒక షెడ్యూల్ ప్రకారం ఇంకా స్టాక్స్ తెమ్మని చెప్పమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము కూడా ప్రాసెసింగ్ ఇంకా స్పీడ్ అప్ చేస్తున్నాం రేపటి నుంచి. సో ట్రాన్స్పోర్టర్స్ని పెట్టి స్టాక్ తీయడం కూడా ఇంకా మేము మొదలు పెట్టిస్తాము. వాస్తవం నిల్వ ఇంకా ఉంది, ఆ నిల్వ కూడా మొత్తం తీసేస్తాం. మీరు కూడా ఇంకా కంటిన్యూస్గా ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ నిల్వ కూడా మనకి రోజు పెట్టేటట్టు కార్యక్రమం మనం ఇంకా మొదలు పెట్టించాం. ఎందుకంటే మనకి మిగిలింది ఒక 20 రోజులు. ఇప్పుడు ఎవరు కొంచెం స్లోగా ఉన్నారు, ముఖ్యంగా 10-12% నుంచి ఒక 35-40% ప్రొడక్షన్ చేసిన వాళ్ళ మీదనే మాకు కొంచెం వరి అవుతున్నాం. మిగతా వాళ్ళైతే ఎట్లయినా ప్రొడక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మిగతా వాళ్ళకి వాళ్ళ ఆర్డర్ వాళ్ళు ఇచ్చేస్తాము. కానీ మీ దగ్గర
ఎవరు 12% నుంచి 35% వరకు ఉన్నారో మాకు కొంచెం క్లారిటీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. మీరు ప్రొడక్షన్ చేయగలుగుతారా లేదా? మీరు ఒక ఫేస్ చేయలేదంటే లేట్ ప్రొడక్షన్ దయచేసి పెట్టుకోకండి. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెండో చీర మేము డిజైన్ ఇంతవరకు ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా మేము మొదలు పెడతాం. సో రెండో చీర ఇదే డిజైన్ ఉంటుందా, ఇంకొక డిజైన్ ఉంటుందా, మాకు కూడా డిస్కషన్ చేసి సర్కిల్ డిపార్ట్మెంట్తో సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదే గ్రే మాకు పనికి వస్తుందా లేదా అని మాకు తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి ఆ విషయాన్ని. కాబట్టి మీరు టైం ప్రకారము మాకు స్టాక్స్ ఇవ్వమని మిమ్మల్ని మళ్ళీ నేర్చుకుంటున్నాను. ఎక్కడైనా మీ వల్ల కాదని ఇప్పుడే చెప్పేస్తే మేము ప్రొడక్షన్ వేరేవాళ్ళ చేత మేము ఆర్డర్ ఇచ్చి మేము ఇప్పుడే చేంజ్ చేసేస్తాం మాడిఫికేషన్. ఎందుకంటే ఒక 20 రోజులు టైం ఉంది. కానీ మీరు అట్లనే అడ్డు పెట్టి లాస్ట్లో మళ్ళీ సెప్టెంబర్ 20 తర్వాత మా దగ్గర వచ్చి ఇప్పుడు స్టాక్ తీసుకోండి అంటే మాకు పరిస్థితులు బట్టి మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇదే డిజైన్ ఉంటే పర్వాలేదు, డిజైన్ మారిందంటే మేమేం చేసే పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఇది 12% నుంచి 35-40% వరకు ప్రొడక్షన్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏదైనా ఉంటే ఇప్పుడే మాకు చెప్పండి. టీం ఇక్కడే ఉన్నాము. ఈరోజు పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి మాకు ఈరోజు ఇంకొక గంట సేపు కావాలంటే మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. మీరు ఇప్పుడు మేము అడిగిన వాళ్ళందరూ సుమారు ఒక 40 మంది సొసైటీలు ఉన్నాయి. వాళ్ళు కొంచెం క్లారిటీతో మాకు ఇండికేషన్ ఇవ్వాలని వాళ్ళని కోరుతున్నాను. ముఖ్యంగా 2 ఇష్యూసే ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే హిమజ్ కుమార్ గారు అండ్ ఎంపీగా వారిని చెప్పమని కోరుతున్నాను. ఏదైనా ఉంటే అది కూడా డిస్కస్ చేస్తాం. మా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది. పెద్ద సమస్యలు లేవు. ఇంతకుముందు కొంచెం వీరింగ్ డిఫెక్ట్స్ కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, కానీ ఆ వీరింగ్ డిఫెక్ట్స్ కూడా చాలా మందికి తగ్గిపోయి అని చెప్తున్నారు. అనుభవం వచ్చింది మన వర్కర్స్కి. కాబట్టి అయినా